CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గజ్జలవారిపల్లి గ్రామస్తుల చిరకాల రహదారి కష్టాలకు తెరపడింది. కొండాపురం మండలం గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చిల్లగిరిగల నుంచి గజ్జలవారిపల్లి వరకు నిర్మించిన R&B రహదారిని శుక్రవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. 86 లక్షలతో నిర్మించిన ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు, విద్యార్థుల రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన విద్యార్థులు గతంలో సోషల్ మీడియా వేదికగా రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రహదారి నిర్మాణానికి 86 లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడంతో శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రహదారిని ప్రారంభించారు. ఇప్పటి వరకు సరైన రహదారి లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు నిత్యావసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడేవారు. కొత్త రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామస్తుల ప్రయాణం సులభతరం కానుంది. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. తమ విజ్ఞప్తికి స్పందించి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు గజ్జలవారిపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ జెడ్పీటీసీ దామా మహేశ్వరరావు, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, సీనియర్ నాయకులు యార్వై కృష్ణయ్య, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మామిలపల్లి ఓంకార్, టీడీపీ మాజీ మండల కన్వీనర్ చెరుకూరు వెంకటాద్రి నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, బీజేపీ మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్, బీజేపీ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు మాలేపాటి మల్లికార్జున, గరిమెనపెంట సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, నాయకులు లక్ష్మీరెడ్డి, దామా శివబాబు, మాజీ ఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మార్కండేయులు, రామానుజపురం నీటి సంఘం అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు చిమ్మిలి శ్రీదేవి తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టే వెంకటేశ్వర్లు గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జికి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముందుగా క్షమించాలి, లేట్ అయింది, చాలా లేట్ అయింది, 2 గంటలు లేట్గా రావడం జరిగింది. నేను మొదట ఈ పిల్లలు ఇక్కడ ముందు నిల్చున్న పిల్లలందరూ కూడా టీచర్ గారితో కలిసి, మేడం గారితో కలిసి ఒక చిన్న వీడియో క్లిప్ చేయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మాకు రోడ్డు కావాలి అని చెప్పి ఒక చిన్న వీడియో బైట్ చేసి అది సార్ దృష్టిలో పడడం జరిగింది. సార్ దృష్టిలో పడ్డాక అది 86 లక్షలతోటే నరేగా ఫండ్స్ నుంచి మనం దాన్ని అప్రూవ్ చేసుకొని ఈ రోడ్డు కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఈ రోజున రోడ్డు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అవసరమైన రోడ్డు ఇది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందరూ కూడా మీరు ఒక్కసారి చూస్తే, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తే, వాళ్ళంతా కూడా ఈ రోడ్డుని ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం, పిల్లలకి మేలు చేయాలి, పేదవాళ్ళకి సహాయపడాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. వారి ఆదేశానుసారం మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి, తర్వాత ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కూడా ఉంది. అది కూడా కొంతమందికి వెళ్ళి మనం కొంతమందితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే దాదాపుగా ఆగస్టు 27 నుంచి మనం 45 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ని ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం చేసిన సేవల గురించి మాట్లాడుకుంటూ అటు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు ప్రతి మండలంలో, ప్రతి బూత్లో కూడా అందరినీ కలుపుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 20 డేస్ పైన ఉంది, మనకు 22 డేస్ 23 డేస్ ఉంది. ఇంకా కూడా ఈ రోజులన్నీ కూడా మనం చక్కగా వినియోగించుకొని, మనం ఎక్కువ అడగట్లేదు, రోజుకు ఒక 30 ఇళ్ళు తిరుగుదాం. ప్రతి బూత్కు కూడా ఒక 30 ఇళ్ళు తిరిగి అందరితోటే ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళి వాళ్ళతోటే ఊరికే పాంప్లెట్ ఇచ్చి రావడం అనేది కాకుండా 3 నిమిషాల పాటు వాళ్ళతోటే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కుటుంబానికి ఎంత బెనిఫిట్ జరుగుతూ ఉంది మనం ఇచ్చే పథకాల వల్ల. అది తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే మన అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, ఒక పెద్ద ఆవిడికి పెన్షన్ అవ్వచ్చు, అలాగే డిజేబుల్డ్కి పెన్షన్ అవ్వచ్చు,
అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేస్తుండొచ్చు. అలాగే గ్యాస్ అవ్వచ్చు, చేనేతలకు చూశారు మీరు ఈ రోజున దాదాపుగా ప్రతి మన దగ్గర కూడా ఉదయగిరి నియోజకవర్గంలో 500 మంది పైన 500 కుటుంబాల పైన చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా ఈరోజు 25,000 రూపాయలు పడడం జరిగింది. అతి ముఖ్యంగా వాళ్ళకి 200 యూనిట్లు 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం మన ప్రభుత్వంలో. అలాగే 200 పైన అయిన కరెంటుకి కూడా ఆ 200 నుంచి స్టార్ట్ చేసి ఆ కరెంటు విలువ కట్టడం, పవర్ విలువ కట్టడం జరుగుతుంది. కానీ మొదటి నుంచి ఉండదు, అది అందరికీ వచ్చినట్టుగా. అట్లాగా ఆటో సేవలు అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు సూపర్ 6లో ఏదైతే మనం ప్రామిస్ చేసామో మేనిఫెస్టోలో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి వాటి గురించి కూడా ఈరోజు పాంప్లెట్ ఇవ్వబోతా ఉన్నాం. పాంప్లెట్ ఈరోజు కానీ రేపు కానీ పాంప్లెట్స్ కూడా అవి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి పాంప్లెట్స్ అవి కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల మనం మిస్ అవుతా ఉన్నాయి, అవి కూడా ఈ రోజున అందుబాటులోకి తీసుకొచ్చి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మనం 2 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలు చేసాం, ఎంత అభివృద్ధి చేసాం, ఎంత సంక్షేమం చేసేది అనేది నెంబర్లతో సహా మొత్తం ఫోటోలతో సహా అన్నీ కూడా మీకు ఆ పాంప్లెట్లో అందుబాటులో ఉంటాయి. అది ప్రతి ఒక్క కుటుంబానికి చేరుతుంది. అది ఒకసారి చూసుకోండి. ఎవరు పేదల ప్రభుత్వం, ఏ నాయకులు, ఏ ప్రజాప్రతినిధులు మీకు దగ్గరగా ఉంటున్నారు, ఎవరు మీ సమస్యలు వింటున్నారు, ఎవరు మీ ఊరికి వస్తున్నారు, ఎవరు ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నారు, పంచాయతీలు తిరుగుతున్నారు అని అందరు నాయకులు కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజున పరిస్థితి మారింది. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది. ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ, తాగునీరు పరంగా కానీ అన్నిటికీ మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. టెక్నాలజీ వాడుకొని కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నాకు చెప్పినట్టుగా ఏఎంసీ చైర్మన్గా నామినేట్ అయిన మన విజయలక్ష్మి గారు, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్గా నామినేట్ అయిన తాతన్న, మనకు కలిగిరి మండలం నుంచి తాతన్న గారికి కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన కొండాపురం నాయకులు అందరూ కూడా ఇంతసేపు 4-5 గంటల నుంచి అందరూ కష్టపడ్డారు. అందరూ ఒకరు కాదు, అందరూ కూడా ఇక్కడ కష్టపడ్డారు. మన సొసైటీ చైర్మన్ మధు కూడా ఉన్నాడు ఇక్కడ. పదవుల్లో ఉండేవాళ్ళు లేనివాళ్ళని కాకుండా క్లస్టర్ ఇన్ఛార్జి రమేష్ గారు కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన నెల్లూరు జిల్లా రైతు అధ్యక్షుడిగా ఎన్నికైపోతున్నాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మన తిరుపతన్న ఆయన సెలెక్ట్ అవబోతున్నారు. తిరుపతి నాయుడు గారు సెలెక్ట్ అవబోతున్నారు. అది కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగే మన పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు ఓంకార్ గారు కానీ మిగతా అందరూ కూడా పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. ఫోన్ నంబర్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398
665676 మరియు 08626245167.